హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు. ఉగాది పప్పు అయితే ఉడకబెట్టుకున్నా. ఈ పప్పునైతే పప్పు బెల్లం వేసి మిక్సీలో వేసి అయితే నేను ఇప్పుడు పట్టుకుంటా. మిక్సీలో పప్పు వేసిన పప్పు అయితే రుబ్బుకున్నా, పప్పును మెత్తగా. దీనినైతే మేము సోజా అంటాము. పప్పు బెల్లం రెండు కలిపి రుబ్బిన కదా, మేమైతే సోజా అని అంటాం. మీరైతే ఏమంటారో కానీ మేమైతే సోజా అని అంటాం, రెండు కలిపి రుబ్బిన దాన్ని. ఓకేనా? ఇప్పుడు ఇది భక్షాలు ఎలా చేయాలనో ఇప్పుడు ఫుల్ వీడియోలో నేను చూపిస్తా. ఇప్పుడు పూరి అయితే కొంచెం ఇలా తార్చుకోవాలి పిండితోని. ఇలా నేనైతే ఇట్లా చేస్తా. సోజన్ అయితే ఇగో ఇంట్లోనైతే పెట్టేసుకుంటున్నా. పప్పు బెల్లం రుబ్బుకున్నాం కదా, ఇగో ఇట్లా అయితే మలుస్తా నేను. అది లోపల పెట్టాం కదా, లోపల పప్పు బెల్లం పెట్టినాం కదా, ఇప్పుడు దీన్ని పూరిలాగా చేసుకోవాలి. ఇగో భక్షం అయితే నేనైతే రొట్టెలాగానే చేస్తా. ఇలా అయితే నేను చేసుకుంటా. ఇట్లా చేసుకొని పేపర్ అంటే ఈరోజు అయితే ఉగాది కదా, నేనైతే ముందుగా లేచి పని అంతా చేసే వరకు ఎంత తొందరగా చేసినా కూడా పని లేట్ అయిపోయింది. ఇక ఏం చేయాలి, ఒకదాన్నే కదా ఆడిలా చేసుకోవడం. ఇదంతా ఇక చేసే వరకు టైం వచ్చేసి అయితే 12 అవుతుంది. 12 గంటల దాకా ఇక మేము ఏం తినలేదు. ఫ్రెండ్స్, మీరైతే ఏమైనా తిన్నారా? నేనైతే ఏమీ తినలేదు. ఇంకా భక్షాలు అయితే చేస్తున్నా. భక్షాలు చేసినాక దేవుని దగ్గర పెట్టి పచ్చడి చేసుకొని దేవుని దగ్గర పెట్టినాకనే తర్వాత అందరం నిమ్మలంగా కూర్చొని అయితే తింటాము. ఏమైంది రాజు? ఇప్పుడు ఇవి కావాలన్నా నీకు? చేస్తున్నా కదరా, తొందరగా చేస్తున్నా నీకోసం. ఒక బెల్లం గట్ట అయింది దంగనట్టు. మీరు ఎలా చేస్తారో భక్షాలు అయితే నేనైతే ఎప్పుడైనా ఇట్లనే చేస్తా. బచ్చాలు ఇట్లా చేసుకొని అయితే తింటాము. మీరు ఎట్లా చేస్తారో మీరు కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏం కావాలి రాజు? టీవీ కావన్నా? మా టీవీ కావన్నా? ఏ టీవీ వద్దా నీకు? ఒక మా టీవీనా? ఇప్పుడు తింటావా? పచ్చాలు తింటావా? తినవా రాజు? తింటావా? లేట్ అవుతుంది. ఇప్పుడు నీకు ఏమవుతుంది? ఆకలి అవుతుందా? ఇప్పుడు లేట్ అవుతుందా? ఆకలి అవుతుందా? అబదప్ప చెయ్యాలంటున్నావా నన్ను? ఇప్పుడు భక్షాలు అయితే చేసుకున్నాం కదా, బచ్చాలను అయితే కాల్చుకుందాము బచ్చాలను. బచ్చాలు అయితే కాలిపోతున్నాయి. బచ్చాల మీద కొంచెం ఇట్లా నూనె వేసుకోవాలి. మెత్తగా ఉంటాయి, నూనె వేసుకుంటే మెత్తగా ఉంటాయి. బచ్చం ఇప్పుడు వేడైంది కదా, ఇలా మరలేసుకున్నాం. వెనక కూడా నూనె వేసుకోవాలి. నూనె వేసుకుంటే కొంచెం బాగుంటుంది. నేనైతే నూనెనే వేసుకుంటా. కొంతమంది అయితే నెయ్యి వేసుకుంటారు. నాకు నెయ్యి అంటే స్మెల్ మంచిగా అనిపించేది. కొంతమందికి ఏమో నెయ్యి వాసన మంచిగా అనిపిస్తుంది. నాకు మాత్రం నెయ్యి నచ్చదు. అయితే కాలింది చూసారా, బచ్చం వేడి అయిపోయింది. ఇక ఇలానైతే కాల్చుకోవాలి. ఓకేనా? బచ్చాలు కాల్చి
మళ్ళీ పచ్చడి చేయాలి. పచ్చడి ఇంకా చేయలేదు ఈరోజు పని అయితే. బచ్చాలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి, బచ్చాలు కాలవడము. ఇప్పుడు పచ్చడి చేస్తా. పచ్చడి కూడా ఎట్లా చేస్తానో వీడియోలో చూపిస్తాను. బచ్చాలు మాత్రం కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా? ఇప్పుడు చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్న చింతపండు పిసుకాలి. పిసికిన ఇలా అయితే చేతులతోనే వడగట్టుకోవాలి చింతపండును. ఇప్పుడు చింతపండు ఈ గిన్నెలు అయింది కానీ విసికిందని మీకు డౌట్ రావచ్చు. ఎంత చేతులతో వడగట్టుకున్నా కూడా కొంచెం చింతపండు ముక్కలు ఇలా పడతాయని గిన్నెనైతే వడపోసుకున్నా నేను. ఇప్పుడు మళ్ళీ ఈ కుండలను అయితే పోసుకుంటా. పటువ కుండ అనొద్దు, పటువలను అయితే మళ్ళీ ఇంకొకసారి చేతులతో ఇట్లా వడపోసుకుంటా. ఎందుకంటే మళ్ళీ ఇట్లా వస్తున్నాయి కదా, ఇవన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి ఇందులో పోసుకున్నాం కదా, బెల్లం అయితే పొడిగా చేసుకున్నా ముందే. ఇందులో బెల్లం అయితే వేసుకోవాలి. బెల్లం వేసుకుంటున్నా. ఇప్పుడు పచ్చడిని అయితే పిసికి ఇందులో పోసినాం కదా పట్టువల, ఇందులోనే వేప పువ్వు, ఇది వేప పువ్వు వేసుకోవాలి. సంవత్సరానికి ఒక్కటేసారి మనం ఈ వేప పువ్వు వేసుకొని పచ్చడి తాగుతాం కదా, ఒంటికి మాత్రం చాలా మంచిది వేప పువ్వు. ఇది మామిడికాయ కట్ చేసింది, కట్ కాలేదు. మామిడికాయ అయితే వేసుకుంది మామిడికాయ. అలాగే కొబ్బరి ముక్కలు ఇందులో వేసుకోవాలి. నేను పూజ చేసినాక కొబ్బరికాయ కొట్టిన కదా దేవుని దగ్గర, కొబ్బరి నీళ్ళు ఇందులోనే పోసుకోవాలి. కొబ్బరి నీళ్ళు కూడా టేస్టీ కోసం కొంచెం ఉప్పు అయితే ఇందులో వేసుకుంటున్నా నేను. దీనికైతే పడవకైతే కంకణం అయితే కట్టుకోవాలి. ఇప్పుడు గురిగి కోటి పటవ కోటి కంకణం అయితే కట్టుకోవాలి. నేనైతే ప్రతిసారి ఇట్లనే చేస్తా. గురిగికి పటవకు కంకణం అయితే కడతాను ఎప్పుడైనా. ఎందుకంటే ఈ పటువల ఈ గురిగిలా పచ్చడి పోసి దేవుని దగ్గర పెట్టుకుంటాం కదా, కంకణం కట్టేసుకున్నా. దీనికోటి ఇప్పుడు పచ్చడనైతే ఇలానైతే చేసుకున్నా కదా పచ్చడ. ఈ పచ్చడ ఇప్పుడు ఈ గురిగిలను అయితే పోసుకోవాలి. ఈ గురిగిల ఎందుకు పోస్తున్నానంటే ఈ గురిగిల దేవుని దగ్గర పెట్టాలి పచ్చడ. ఈ పచ్చడ దేవుని దగ్గర పెట్టినాక మనం దండం పెట్టుకొని అప్పుడు మనం ఏదైనా మన కడుపులోకి తినాలి. ఇప్పుడు బచ్చాలు చేసుకున్నాం కదా, బచ్చాలు చేసినాం కదా, ఈ బచ్చాలు మనము దేవుని దగ్గర పెట్టాలి. దేవుని దగ్గర పెట్టేసుకున్నాం బచ్చాలు. పచ్చడ ఇది గురిగిలో పోసుకుంటేనే పచ్చడ దేవుని దగ్గర పెట్టడానికి మంచిగా ఉంటుంది. ఎప్పుడే కానీ ఇలా గురిగిలో పోసుకొని దేవునికి అర్పించిన తర్వాత మనమైతే తీసుకోవాలి పచ్చడ. చూసారా, నేనైతే ఇలా చేశాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఒక తర్వాత
వస్తుంటే అన్ని మూల కింద పెట్టుకుంటాడు, గీడ పెట్టరాదు. గిడి జాగుందా చూడు, ఉండాలి. ఇలా లేకపోతే ప్లేట్ జరపాలి, పక్కకు జరపాలి, లేకపోతే తీయాలి. అవి తీసి ఇలా పెట్టుకోవాలి. మూల పెట్టి నువ్వు పెట్టేడు కనబడతావు నాకు అలా. నువ్వు తీసి అలా పెట్టేటప్పుడే కనబడుతుంది. తీయాలి, నువ్వు దగ్గరికి తీసుకురావాలి. నువ్వు ఇంత దూరం పోవద్దు ఊకే. నువ్వు ఇట్లా నేను పెట్టినా మళ్ళీ రావాలి, నువ్వు మళ్ళీ దగ్గరికి ఇట్లా చూపించాలి, మళ్ళీ ఇంట్లో పోవాలి. అట్లా నీ పరిస్థితి. నువ్వు ఇట్లా ఉన్నావా? నేను అట్లున్నప్పుడు నన్ను తీసేయి, నేను పెట్టేటప్పుడు మళ్ళీ తీసుకురావాలి. నేను అవి తీసుకొచ్చినట్లు నువ్వు వీడియో నువ్వు తీసుకొస్తలేవు, నువ్వు ఆన్నే నిలబడుతున్నావు. తీసుకొచ్చినట్లనే కానీ నువ్వు వస్తుంటే ఇటు ఎదురుగా కనబడింది. ఇటు ఎదురుగా కనబడదు, ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను ఇక్కడ పెడతా కాబట్టి నువ్వు వీడియో పట్టుకొని వచ్చి ఇక్కడ పెడుతుంది అన్నట్టు చూపించాలి. ఇట్లా ఓకే, నువ్వు చూపించగానే పోతే నన్ను అంటున్నావు. సరే, ఇప్పుడు ఇంకేం పెడతావు? దీన్ని చూపించు ఎట్లా పెట్టినా అనేది. దగ్గర వీడియో దగ్గర నేను ఏడ పెట్టినా, గురి ఏడ పెట్టినా, బాగా చూపించు. చెయ్యి, ఏది ఆన్ చేయబోతుంది.